హెల్మెట్ లేకుండా బైక్లు నడుపుతున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. చాంద్రాయగుట్టలో హెల్మెట్ లేకుండా బండ్లు నడుపుతున్న 15 మంది వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ట్రాక్ సొసైటీ ఆధ్వర్యంలో హెల్మెట్లను పంపిణీ చేశారు. పిల్లలను బైక్ పై తీసుకెళ్లేటప్పుడు వారికి కూడా హెల్మెట్ పెట్టాలంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. వితౌట్ హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు చంద్రాయనగుట్ట బండ్లగూడ ఏరియాలో హెల్మెట్ లేని వారికి ఆపి వారికి హెల్మెట్కి సంబంధించిన అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు కంటిన్యూ చేస్తారా దీనికి సంబంధించి? యాక్చువల్గా ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ట్రాక్ సొసైటీ వాళ్ళు హెల్మెట్ నీడ్ ఉన్న వాళ్ళకి ఇస్తామని అంటే ఫస్ట్ స్కూల్ చిల్డ్రన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంటే వెనక పిల్లలకు హెల్మెట్ లేనప్పుడు ఏ చిన్న ప్రమాదమైనా కూడా వాళ్ళకు కూడా క్యాజువాలిటీ ఎక్కువైతుంది. కాబట్టి పేరెంట్కు మరియు చిల్డ్రన్కి ఇద్దరికి కలిపి స్టడీ చేసే వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లోనే పోలీస్ కానిస్టేబుల్స్ ఇంకా అదర్ ఆఫీసర్స్ వాళ్ళ చిల్డ్రన్కి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైనా పూర్ వాళ్ళు హెల్మెట్ కొనుక్కోలేని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. ముఖ్యంగా ఈ ట్రాక్స్ సొసైటీ వాళ్ళు ఈరోజు నియర్లీ ఒక 200 వరకు పేరెంట్కు వాళ్ళ యొక్క చిల్డ్రన్స్కు హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ దీంట్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలే చాలా ఎక్కువ మంది ఉన్నారు. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా వరకు చిన్న ప్రమాదం కూడా ఎక్కువగా క్యాజువాలిటీకి దారితీస్తుంది. 80% ఫెటాలిటీస్లలో ఈ హెల్మెట్ లేకపోవడం వల్లనే ఈ చిన్న ప్రమాదాలు కూడా పెద్దగా అయ్యి చనిపోవడం జరుగుతుంది. రీసెంట్గా ఒక 2 బైకులు స్మాల్గా హెడ్ ఆన్ కొల్యూషన్ అయినప్పుడు ఇద్దరికి హెల్మెట్ లేకపోవడం వల్ల ఒక అతను డివైడర్ మీద పడటం వల్ల హెడ్ ఇంజురీ అయ్యి అతను బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోవడం జరిగింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. భారతదేశంలో యుద్ధంలో కన్నా, తీవ్రవాదుల చేతుల్లో కన్నా, బాంబు బ్లాస్ట్ అయ్యి చనిపోయే వాళ్ళకన్నా యాక్సిడెంట్స్లోనే ప్రాణాలను కోల్పోయే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ప్రజలు హెల్మెట్ని తప్పనిసరిగా ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. ప్రాణం చాలా విలువైనది. మనని చూసి చాలామంది బతికే వాళ్ళు ఉంటారు, మన కుటుంబ సభ్యులు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలాంటి బాధను మిగిలించవద్దు అని అంటే ఖచ్చితంగా ప్రమాదాల నుండి రక్షించబడాలి. ప్రమాదాల నుండి రక్షించబడాలంటే ఖచ్చితంగా హెల్మెటే ఒక ప్రధాన ఆయుధము. కాబట్టి స్పీడ్ డ్రైవ్ చేయొద్దు. 100% రాంగ్ డ్రైవ్ చేయకుండా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదాలు రావని ఈ సందర్భంగా తెలియదు. చంద్రాయనగుట్టలో కూడా రోడ్డుపై కూడా హెల్మెట్ ధరించిన వాళ్ళని పట్టుకొని చలాన్లు కూడా వేస్తున్నారు. జనరల్గా ఎన్ఫోర్స్మెంట్ అనేది మా పోలీసులో డ్యూటీలో భాగము. ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసే క్రమంలో ఎక్కువ చాలన్లు వేసి ఎక్కువ మందికి పెనాల్టీ వేసే కన్నా పోలీసు వారు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు, హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు వెహికల్ ఆపి ఫైన్ వేస్తారు అనే ఒక భయము, ఒక అవగాహన ప్రజల్లో కల్పించడానికి మేము కంటిన్యూగా హైవేస్ మీద వితౌట్ హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ మేము చేస్తుంటాము. ఈరోజు కూడా దాదాపు ఒక 150 మంది హెల్మెట్ లేకుండా వెళ్తుంటే వాళ్ళకు కూడా మా అడిషనల్ సిపి ట్రాఫిక్ విశ్వప్రసాద్ సార్ ఆధ్వర్యంలో ఛాలెంజ్ కూడా వేయటం జరిగింది. అయితే ఖచ్చితంగా బైక్పై రైడ్ చేసేవారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. వారితో పాటు వారి పిల్లలకు కూడా హెల్మెట్ పెట్టుకొని స్కూళ్ళ వైపు డ్రాప్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ పిల్లలతో పాటు వారికి కూడా హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు ఎన్జిఓ సంస్థ ద్వారా ఈరోజు. కెమెరామెన్